రాత్రి 7:30 మీ ఈటీవీలో. నేనున్నాను కదా, రాడమ్మా, నువ్వు పడుకో. ఒకవేళ వస్తే మళ్ళీ ఏమైనా చేస్తాడా బాబాయ్? ఒకవేళ వస్తే ఈ బాబాయ్ పోలీస్ కదా, నన్ను చూసి భయపడి వెళ్ళిపోతాడు. ఒకవేళ వెళ్ళలేదనుకో, డిషుం డిషుం అని ఫైట్ చేస్తాను, అప్పుడు పారిపోతాడు. ఓకేనా? ఓకే బాబాయ్. సరే, లేట్ అవుతుంది, పడుకో. ఇక్కడుందా? ఇల్లంతా వెతుకుతున్నాను, అయినా అక్కడ పడుకోకుండా ఇక్కడ పడుకుందేంటి? భయమేస్తుందంట ఝాన్సీ, అందుకే నా దగ్గరకు వచ్చి పడుకుంది. స్వీటీ, మన రూమ్లో పడుకుందు గాని. నో, నాకు భయమేస్తుంది పిన్ని, నేను రాను. నేను బాబాయ్ దగ్గరే నిద్రపోతాను. సరే, పడుకో నువ్వు ఝాన్సీ, పర్వాలేదు. ఏమైంది ఝాన్సీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు గౌతమ్ గారు, మీ యాంటిసిపేటరీ బెయిల్ రద్దుకి వాళ్ళు పిటిషన్ వేశారు. రేపు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. మెల్లగా పడుకుంది. దాని గురించి అయితే ఆలోచన ఎందుకు ఝాన్సీ? అంటే రేపు బాబుకి DNA టెస్ట్ కూడా ఉంది. అటు టెస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఇటు మీ కేసుకి రావాలి. మరి రెండు ఎలా మేనేజ్ చేస్తావు? నువ్వు అక్కడ ఉండటం కంపల్సరీనా? నువ్వు లేకపోతే అవదా? చూడాలి గౌతమ్ గారు, ఐ విల్ మేనేజ్. కుదరకుంటే ముందు అటు వెళ్ళి బాబుని రాణికి అప్పగించొస్తాను, అప్పుడు 2 పనులు అయిపోతాయి. సరే ఝాన్సీ, నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. సరే గౌతమ్ గారు, ఇంక నేను వెళ్ళి పడుకుంటాను. మరి స్వీటీ? గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి నాన్నా, ఒక్కరే కూర్చొని అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, ఈరోజు ఒకవైపు తనూజ బాబుకి DNA టెస్ట్ ఉంది, మరోవైపు కోర్టులో గౌతమ్ మోహన్ల కేసు ఉంది. గౌతమ్తో వ్యక్తిగత సంబంధం, మోహన్తో వృత్తి సంబంధం. ఎవరికి శిక్ష పడినా నా మనసుకు బాధేనమ్మా. మీరేం కంగారు పడకండి నాన్న, అంతా మంచి జరుగుతుంది. లేదు మనోజ్, ఒకవేళ మోహన్ డ్రగ్ అడిక్ట్గా తేలితే నాకు 10 అవమానంగా ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ కార్యకర్త తప్పు చేస్తే ఆ పార్టీ మీద బురద జల్లినట్టు హాస్పిటల్ స్టాఫ్ తప్పు చేస్తే ఆ తప్పు హాస్పిటల్ మీదనే రుద్దుతారు. న్యూస్లోనూ హెడ్డింగ్స్లోనూ మోహన్ పేరు కంటే మన హాస్పిటల్ పేరే హైలైట్ అవుతుంది. పలానా హాస్పిటల్ వార్డు బాయ్ డ్రగ్ అడిక్ట్ అయ్యి డ్రగ్స్ కేసులో నిందితుడిగా పట్టుపడ్డాడని ప్రచారం చేస్తుంటారు. అప్పుడు అందరి చూపులు మన అమ్మ హాస్పిటల్ వైపే ఉంటాయి. నానా, మనం ఇన్నేళ్లుగా హాస్పిటల్ నడుపుతున్నాం, ఇన్నేళ్లుగా సర్వీస్ చేస్తున్నాం, మనలో ఏ తప్పు లేదు. ఎందుకు మీరిలా టెన్షన్ పడుతున్నారు? నా భయం అదేనమ్మా. ఇన్నాళ్ళుగా మనం ఏ తప్పు చేయలేదు, అలాంటిది ఇప్పుడు DNA టెస్ట్ అని కోర్టు దాకా రావడం చూస్తుంటేనే దీని వెనక ఎవరో ఉన్నారనిపిస్తుంది. అందుకే ఇంతలా భయపడాల్సి వస్తుంది. ఈ ఒక్కరోజు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే
మన హాస్పిటల్ మీద పడ్డ మచ్చ గాలి మేఘంలా విచ్చుకుపోతుంది. ఇన్నాళ్లుగా నా సర్వీస్కి ఈ వయసులో అప్రతిష్ట తప్పుతుంది. అవును, ఇంతకీ ఎక్కడ జరుగుతుంది డాడీ ఆ డిఎన్ఏ టెస్ట్? జడ్జి గారు ఏదో హాస్పిటల్కి రాశారమ్మా. అవును, ఆ రోజు నేను కూడా విన్నాను, కానీ గుర్తుకు రావట్లేదు. సర్లే, నేనే కనుక్కుంటాను. ఝాన్సీ ఏంటి ఇంకా రాలేదు? కోర్టుకి టైం అవుతుంది. ఒక్క నిమిషం. హలో ఝాన్సీ, ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను. డిఎన్ఏ టెస్ట్ ఉంది కదా. కోర్టుకి టైం అవుతుంది ఝాన్సీ. 10 నిమిషాల్లో బయలుదేరుతాను. సరే, లేట్ చేయకు, త్వరగా వచ్చే. సరే గౌతమ్ గారు, వస్తాను. రండి డాక్టర్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. మేడం, సుమిత్ర తనూజల శాంపిల్స్ కలెక్ట్ చేసాం. నెక్స్ట్ ఎవరున్నారు? వీళ్ళిద్దరూ సార్, వాళ్ళ హస్బెండ్స్. అతను వాసుదేవ్, తను శ్రీనివాస్. వీళ్ళకి సంబంధించి కోర్టు అప్రూవల్ చేసిన పేపర్స్ ఇస్తారా? ష్యూర్ సార్. ఇదిగోండి సార్. సరే, వీళ్ళిద్దరి శాంపిల్స్ సెపరేట్ గా కలెక్ట్ చేసి టెస్ట్ కి పంపిస్తాం. సార్, రిపోర్ట్స్ కొంచెం త్వరగా వచ్చేలా చూస్తారా? వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఇంతకు ముందు టెస్ట్కి వచ్చినవే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీ విల్ ట్రై. సరే డాక్టర్, థ్యాంక్ యూ. బాబు రండి. రాణి, బాబుని జాగ్రత్తగా చూసుకో. నేను కోర్టుకు వెళ్తున్నాను. గౌతమ్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. సరే, నువ్వు వెళ్ళక్క, నేను చూసుకుంటాను. ఏ ప్రాబ్లం లేదు. బావగారు జాగ్రత్త అక్క, తను నిర్దోషిగా బయటకు రావాలి. సరే రాణి, జాగ్రత్త. ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే కాల్ చేయి. గౌతమ్ గారు, నేను స్టార్ట్ అయ్యాను. 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. సరే రాణి, జాగ్రత్త. అలాగే అక్క. అత్తయ్య ఈ కేసుకి ఎందుకు అటెండ్ అవుతుంది?